వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఆయన రాజకీయాల్లో వివాదరహితుడు, నిబద్ధత గల ప్రజా నాయకుడు. స్వర్గీయ దుద్దిళ్ల శ్రీ పాదారావు రాజకీయ వారసుడిగా అడుగుపెట్టి మంథని గడ్డపై 5 సార్లు విజయభేరి మోగించిన ధీరుడు. ఆయనే తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా రాణిస్తున్న శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ఆయనపై మెగానైన్ టీవీ ప్రత్యేక కథనం. మంథని నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 1969 మే 30న జన్మించారు. ఆయన ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ శాసనసభ స్వర్గీయ స్పీకర్ దుద్దిళ్ల శ్రీ పాదారావు జయమ్మ దంపతుల 3వ కుమారుడు. శ్రీధర్ బాబు తన LLBని ఢిల్లీ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. అయితే 1999లో ఆయన తండ్రి శ్రీ పాదారావు నక్సలైట్ల చేతిలో హత్యకు గురి కావడంతో కుటుంబ రాజకీయ వారసత్వాన్ని, ప్రజాసేవను కొనసాగించేందుకు ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా మంథని నియోజకవర్గం మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల సేవకు అంకితమయ్యారు. విద్యార్థి దశలోనే మంచి క్రికెటర్గా గుర్తింపు పొందిన శ్రీధర్ బాబు నిజాం కాలేజు మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరపున క్రికెట్ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించారు. శ్రీధర్ బాబు ధర్మపత్ని శైలజ రామయ్యర్ తెలంగాణ క్యాడర్కు చెందిన IAS అధికారి. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. ఇక శ్రీధర్ బాబు రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి 2004, 2009, 2018 మరియు 2023 ఎన్నికల వరకు మంథని నియోజకవర్గంలో ఆయనకు తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు ప్రజలు. గతంలో వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా, చీఫ్ విప్గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ట్రబుల్ షూటర్గా, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా అద్భుతంగా రాణిస్తున్నారు. కేవలం సాంప్రదాయ రాజకీయాలకే పరిమితం కాకుండా తెలంగాణను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చడంలో శ్రీధర్ బాబు దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో గ్లోబల్ IB సమ్మిట్ నిర్వహణ, దేశంలోనే తొలి AI డేటా ఎక్స్చేంజ్ ఏర్పాటుతో సరికొత్త రికార్డు సృష్టించారు. అందుకే ప్రతిష్టాత్మక ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ AI 2025 జాబితాలో ఆయనకు చోటు దక్కింది. అంతేకాకుండా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వెల్లువ వెనుక, గ్లోబల్ సంస్థలకు మన రాష్ట్రంపై ఉన్న నమ్మకం వెనుక మంత్రి శ్రీధర్ బాబు శ్రమ ఎంతో ఉంది. సౌమ్యుడిగా, మేధావిగా పేరున్న శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను గ్లోబల్ లెవెల్కు తీసుకెళ్లారు. ఆర్భాటాలు, ప్రచారాలకు దూరంగా ఉంటూ కేవలం తన పనితనంతో అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా ప్రజెంట్ చేస్తూ ప్రపంచ దిగ్గజ సంస్థలను హైదరాబాద్ వైపు తిప్పుకుంటున్నారు. ఆయన లీడర్షిప్ స్టైలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గడిచిన 2.5 ఏళ్ల కాలంలో మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణకు తెచ్చిన పెట్టుబడులు, సృష్టించిన ఉద్యోగ అవకాశాలు సామాన్యమైనవి కావు. దావోస్ పర్యటనల నుంచి అమెరికా టూర్ల వరకు ఎక్కడికెళ్లినా $100 కోట్ల ఒప్పందాలతోనే ఆయన తిరిగి వచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ మరియు లైఫ్ సైన్సెస్ రంగాల్లో టాప్ మోస్ట్ గ్లోబల్ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తూ వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సక్సెస్ఫుల్ మినిస్టర్గా తన మార్కు చూపించారు. ఏదేమైనా ఒకవైపు GCCల జోరు, మరోవైపు రిజనర్ లాంటి బయోటెక్ దిగ్గజాల రాకతో హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ మ్యాప్లో టాప్కు దూసుకెళ్తుంది. ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, మంత్రి శ్రీధర్ బాబు చాణక్య వ్యూహాలు తోడవటంతో తెలంగాణ పారిశ్రామిక ప్రస్థానం సరికొత్త శిఖరాలను తాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవే కాకుండా అటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా, ఇటు ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యుడిగా తన అదనపు బాధ్యతలను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మేధావి శ్రీధర్ బాబు. సాంకేతికతను సామాన్యుడికి చేరవేస్తూ తెలంగాణను ప్రగతి పదంలో నడిపిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుకు మెగానైన్ టీవీ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.